సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ సీతారాం నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై మురికి నీరు పారుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో అపార్ట్మెంట్లు ఎక్కువయ్యాయని, వాటికి అనుగుణంగా డ్రైనేజీల సామర్థ్యాన్ని పెంచలేదన్నారు ప్రశాంతి నిలయం అపార్ట్మెంట్ వాసులు. వర్షాలు వచ్చినప్పుడు తమ ఇబ్బందులు ఎక్కువ అవుతాయని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి సీతారాం నగర్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. మురికి నీరు రోడ్లపై పారకుండా చూడాలన్నారు ప్రశాంతి నిలయం అపార్ట్మెంట్ వాసులు. వచ్చి 20 ఏళ్ళు అయిందండి అపార్ట్మెంట్ తీసుకొని. ఇంతకుముందు కూడా ఇక్కడ సమస్య ఉండేది. ఇక్కడ వేరే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు, ఆదం విజయ్ కుమార్ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని పైపులు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పైపులు శాంక్షన్ చేసి అప్పుడు వేయించినాము. అప్పుడు వేయించినాక చాలా తగ్గింది ఇక్కడ ప్రాబ్లం. ఎప్పుడు కూడా డ్రైనేజ్ ఫ్లో అవుతుంటుంది. తర్వాత ఏమైందంటే ఒక 5 ఏళ్ల క్రితం నుంచి ఆ హైట్ మీద దాదాపు 20 అపార్ట్మెంట్లు కట్టడం అయింది. ఆ అపార్ట్మెంట్లు శాంక్షన్ చేసినప్పుడు మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉందో చూసుకోవట్లేదు. అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ లైన్స్ అన్నీ కూడా ఇక్కడికే కలిపిరనమాట. ఇక్కడ స్లోప్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ముందుకు కూడా సీతారాం నగర్ దగ్గర కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నప్పటి నుంచి ఆ డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది. పైపులు చేంజ్ చేస్తున్నారు అంటున్నారు, కానీ ఒక 1 ఇయర్ క్రితం ఒక పైపులు చేంజ్ చేసిర్రు. ఆ పైపులు చేంజ్ చేయడం వల్ల ఏమైందో తెలియదు, కానీ అక్కడ ఉన్నదంతా కూడా మళ్ళీ వెనక కొట్టడం వల్ల ఇక్కడ ఉన్న చెంబర్లు ఎప్పుడు కూడా నిండిపోతున్నాయి. వర్షాకాలం వస్తే మాత్రం ఒక్కరోజు కూడా 2 రోజులు కూడా ప్రాబ్లం లేకుండా మొత్తం వెనకకు వచ్చి నిండడం వల్ల మా అపార్ట్మెంట్ సెల్లార్ అవ్వడం వల్ల కింద వాచ్మెన్ వాళ్ళది బాత్రూమ్ ఉందన్నమాట. ఆ బాత్రూమ్ మొత్తం నిండిపోయి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కంప్లైంట్ చేస్తున్నాము. కంప్లైంట్ చేసినాక కూడా దాదాపు ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి కంప్లైంట్ చేస్తున్నా కూడా వస్తున్నారు. వాళ్ళని ఏం చేయలేదు అనట్లేదు, కానీ కరెక్ట్ సొల్యూషన్ దొరకట్లేదు. చేసినాక ఒక 2 రోజులు, ఒక 1 డే 2 డేస్ తగ్గుతుంది, కానీ మొత్తానికి స్పందించట్లేదు. మాకు కింద సెల్లార్లో ఫుల్ వాటర్ మునిగిపోతుందండి. వాచ్మెన్ వాళ్ళకి చాలా కష్టమవుతుంది. మాకు కొద్దిగా ఈ పైప్ లైన్లు కొద్దిగా సరి చేస్తే మాకు కొద్దిగా ఇబ్బంది తగ్గుతుంది. పెద్ద పైపులు వేస్తే కొద్దిగా మాకు సెల్లార్లో కూడా వాటర్ రాకుండా ఉంటుంది. మాకు 15 డేస్కి ఒకసారి ఇక్కడ డ్రైనేజ్ నిండిపోతుందండి. చాలా ఇబ్బంది అవుతుంది. అది అపార్ట్మెంట్లకు మొత్తం పర్మిషన్లు ఇచ్చేస్తారు, కానీ మరి డ్రైనేజ్ కూడా చూడాలి కదా. పైపులు అన్నీ చూసుకొని ఇచ్చేయాలి. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ 5 ఫ్లోర్లకు కూడా పర్మిషన్లు ఇచ్చేస్తారు. మరి పైపులు సెట్ అవుతున్నాయా కాదా అవి చూసుకుంటలేరు గవర్నమెంట్. ఇవన్నీ చూసుకొని మాకు కొంచెం మంచి చేయాలని. ఒక్కోసారి మొత్తం నిండుతుంది సార్, మొత్తం దాని పైకి వస్తుంది. మా బాత్రూమ్ పోకుండా కాలు కూడా పెట్టడానికి ఉండలేదు. మేమేమో మా దగ్గర రిలేషన్స్ ఉంటే అక్కడికి పోయి యూజ్ చేసుకొని వస్తున్నాం సార్. 2 డేస్ 3 డేస్కి ఒకసారి మొత్తం నిండిపోతుంది. పైప్ లైన్ చిన్నగా ఉండడం వల్ల సార్. దానివల్ల ఈ డ్రైనేజ్ పొంగడం వల్ల నీరు కూడా కలుషితం అయ్యి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దానివల్ల చాలా పిల్లలు సఫర్ అవుతున్నారు, మేము సఫర్ అవుతున్నాం. బయటికి వెళ్ళలేక ఇబ్బంది అవుతుంది మాకంతా. అది 2 డేస్ కూడా ఇప్పుడు తీసినాక వాళ్ళది చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ కాకపోతే ఏంటంటే సొల్యూషన్ లేదు దానికి. ఒక 1 2 గంటలు కాగానే మళ్ళీ నిండిపోతుంది. చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది